విచార్ క్రాంతి దర్శన్కి స్వాగతం. మనందరికీ తెలిసిన విషయమేంటంటే మనం ఎవరితో ఉంటామో వాళ్లలాగే తయారవుతాం కదా. కాని ఆ ప్రభావం జస్ట్ మనసుకి సంబంధించింది కాదని, అదొక ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోలేది సరిగ్గా దాని గురించే. ఇది మనందరం ఫేస్ చేసేదే. మంచివాళ్లతో ఉంటే మనమూ మంచిగా ఉంటాం, అదే చెడ్డవాళ్ల సాంగత్యంలో ఉంటే మన ప్రవర్తన కూడా మారిపోతుంది. ఎందుకిలా జరుగుతుంది? ఇది కేవలం వాళ్ళ అలవాట్లు మనకి అంటుకోవడం వల్లేనా, లేకపోతే దీని వెనుకేదైనా సైంటిఫిక్ రీజన్, ఏదైనా యూనివర్సల్ సీక్రెట్ ఉందా? పదండి చూద్దాం. సరే, ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనకి ఒక పురాతన సూత్రం హెల్ప్ చేస్తుంది. యుగాల నాటి జ్ఞానమన్నమాట. మనం సింపుల్గా దాన్ని డైమండ్ ప్రిన్సిపల్ అని పిలుద్దాం. చూడండి, ఈ జ్ఞానమెంత పాతదో. గ్రంథాల్లో ఏమనుందంటే, మనుష్యులు ఎవరితో అయితే స్నేహం చేస్తారో వాళ్లలాగే మారడం మొదలుపెడతారు. మంచివాళ్ల సహవాసంలో, అంటే సత్సంగంలో ఉంటే వాళ్లు కూడా మెరుగవుతారు. ఇది ఊరికే చెప్పిన మాట కాదు, యుగాలుగా గమనించి చెప్పిన నిజం. అయితే ఇంతలా ప్రభావితం చేసే ఆ శక్తి ఏంటి? దానికి ఓ పేరుంది. అదే మానవీయ విద్యుత్, అంటే హ్యూమన్ ఎలక్ట్రిసిటీ అనిమాట. అసలు ఈ మానవీయ విద్యుత్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రతి మనిషి శరీరం నుంచి కంటికి కనిపించని ఒక ఫిజికల్ ఎనర్జీ ఫీల్డ్, ఒక శక్తి క్షేత్రం బయటికి వస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి అది కంటిన్యూస్గా రేడియేట్ అవుతుంటుంది. మనకు తెలియకుండానే ప్రతి క్షణం ఇది జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇది కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించొచ్చు. సో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక చూద్దాం. మన ఉనికికి ఉండే పరిమళం గురించి ఆలోచిద్దాం. దీన్ని ఇలా పోల్చొచ్చు. ఒక పువ్వు నుండి సువాసన కణాలు గాలిలోకి ఎలా స్ప్రెడ్ అవుతాయో, సేమ్ అలాగే ప్రతి మనిషి శరీరం నుండి ఎలక్ట్రిక్ పార్టికల్స్, అంటే విద్యుత్ కణాలు వాతావరణంలోకి స్ప్రెడ్ అవుతాయి. ఇది ఒక ప్యూర్ ఫిజికల్ ప్రాసెస్. ఇప్పుడు రెండో డైమండ్ సూత్రం చూస్తే ఈ పాయింట్ ఇంకా క్లియర్ అవుతుంది. ఒక పువ్వు ప్రతిక్షణం తన సుగంధ అణువుల్ని గాలిలోకి ఎలా వదులుతోందో, అచ్చమలాగే మానవ శరీరం కూడా తన భౌతిక విద్యుత్ అణువుల్ని వాతావరణంలోకి వదులుతుంది. చూడండి, ఇది మనం కావాలని చేసేది కాదు, తెలియకుండానే కంటిన్యూస్గా జరిగిపోతుంది. బాగుంది. మరి ఇలాంటి కంటికి కనిపించని ఎనర్జీ ఫీల్డ్స్ ఒకదాన్నొకటి కలిసినప్పుడు మన లైఫ్లో అసలేం జరుగుతుంది? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్, 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, ప్రతి ఒక్కరి చుట్టూ వాళ్ళ ఓన్ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఉంటుంది. స్టెప్ 2, మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఎనర్జీ ఫీల్డ్ వాళ్ల ఫీల్డ్తో ఓవర్లాప్ అవుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 3, ఆ 2 ఎనర్జీ పార్టికల్స్ మిక్స్ అయిపోయి ఒకరిపై ఒకరు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపించుకుంటాయి. అంతే. మనం ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్న ఈ అద్భుతమైన విషయాలన్నీ యుగఋషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రాసిన మానవీయ విద్యుత్కే చమత్కార్ అనే ఫేమస్ హిందీ పుస్తకంలోంచే తీసుకున్నవే. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం? మన చుట్టూ ఉన్నది కేవలం మనుషులు కాదు, వాళ్ల ఎనర్జీ ఫీల్డ్స్ కూడా. అందుకే మంచి సహవాసాన్ని, అంటే సత్సంగాన్ని చాలా జాగ్రత్తగా తెలిసి ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ఎవరితో ఉంటామో వాళ్ల ఎనర్జీ మనల్ని ఖచ్చితంగా మారుస్తుంది. సో మీ చుట్టూ ఉన్న ఎనర్జీని మీరే సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్లో మంచి మార్పును మీరే తీసుకురండి.